ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టం. ఐఎమ్ వెరీ క్లియర్. అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాట్లు మానుకోండి. మానుకోకపోతే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం. రెండోది, గంజాయి మత్తులో లేకుంటే మద్యం మత్తులో ఇష్టానుసారంగా ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేయడం, నేరాలు చేయడం, గంజాయి దాగి రోడ్డు మీద పడడం, ఇవి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్లీ వార్నింగ్ ఇస్తున్నా. ఒకసారి చెప్పా, రెండోసారి చెప్పా, మూడోసారి చెప్పా. రేపు ఏం చేయాలనో కఠినంగా వ్యవహరించి చేసి చూపిస్తాం. హెచ్చరిక చేస్తున్నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి అందరికీ హెచ్చరిక చేస్తున్నాం. అందుకే ఈ రోజు జరిగిన నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ గాని, అదే మరి ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ గాని చాలా సర్వసభ్యం సమాజం చీకొట్టే సందర్భాలు ఇవి. ఏంటంటే 9 సంవత్సరాల అమ్మాయి, 3 చేసిపోయి రేపు చేయడం ఏంటి, అమ్మాయిని చంపేయడం ఏంటి, వాళ్ళు మైనర్స్ ఏంటి, మైనర్స్ కూడా మారి తయారైపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళని కూడా చెడుదారిని పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడేంటి 6 నెలల అమ్మాయి ఏంటండి, వాడు ఏంటి, కొంచెమైనా సరే చిన్న పిల్లల్ని కూడా ఈ మరిహేరా చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణం మనం ఆలోచించాలంటే. ఇది వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది, ఎంత చెడిపోయింది, మనసులో ఏ విధంగా కలుషితం అయిపోయినాయి. ఒక్కొక్కరు ఎట్లా తయారయ్యారంటే ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు.